మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తూ ఉన్న ప్రియాతి ప్రియమైన సంఘమంతటికి ప్రేక్షకులందరికీ ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం ఎస్టేట్ సమర్పిస్తున్న నేటి బైబిల్ డివోషన్స్కి స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాం. ఈనాటి మన కార్యక్రమంలో దేవుడు మన ఆలోచనకర్త, గాడ్ ఈజ్ అవర్ కౌన్సిలర్ అనే అంశంపై దైవ సందేశాన్ని విందాం. ఈ సందేశాన్ని వినిపిస్తున్న వారు మన సంఘ సభ్యులు శ్రీమతి క్లారిజా క్రిస్టిన్ ఫిలిప్ గారు. వాక్య పరిచర్యకు ముందుగా ఈ భక్తి గీతాన్ని విందాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభు, నిత్యుండకు తండ్రి, సమాధానకర్త, నా రక్షకుడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభు, నిత్యుండకు తండ్రి, సమాధానకర్త, నా రక్షకుడు. గలిలయ సముద్ర తీరమునందు జాలరులను ప్రభు చూచెనుగా. గలిలయ సముద్ర తీరమునందు జాలరులను ప్రభు చూచెనుగా. మానవులను పట్టే వారినిగా చేసి, మానవులను పట్టే వారినిగా చేసి మార్గంబు చూపించెనుగా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభు, నిత్యుండగు తండ్రి, సమాధానకర్త, నా రక్షకుడు. జలములను ద్రాక్షారసముగా మార్చిన యేసు, జలములపై నడిచే మహిమ బలముతో. జలములను ద్రాక్షారసముగా మార్చిన యేసు, జలములపై నడిచే మహిమ బలముతో. జలములను జీవ, జలములను తానై, జలములను జీవ, జలములను తానై నన్ను దీవించెనుగా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభు, నిత్యుండగు తండ్రి, సమాధానకర్త, నా రక్షకుడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభు, నిత్యుండగు తండ్రి, సమాధానకర్త, నా రక్షకుడు. నేటి దినం కొరకు డైలీ డివోషన్ కొరకు హెచ్టిసి బొల్లారం చర్చ్ తరపున మీ అందరికీ నా ఆహ్వానం పలుకుతున్నాను. దేవుడి నామమున మీకు అందరికీ కూడా శుభములు తెలుపుతున్నాను. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన మరి దేవుని వాక్యం లోపలికి వెళ్ళిపోదాము. వాక్యంలోకి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం.
సర్వోన్నతుడైన దేవా, నీకు స్తుతి స్తోత్రము చెల్లిస్తుంటున్నాం ప్రభ. మహిమగల రాజా, నీకు స్తుతి స్తోత్రమయ్యా. అవును ప్రభ, నా స్వామి, నా నోటికి నోరై ఉండి ప్రభ, నా తండ్రి, ఇదిగో ప్రభ, నీ ప్రజలతో మీరు మాట్లాడి ప్రభ, నా తండ్రి. అవును ప్రభ, ఎవరికి ఏది అవసరమై ఉంటున్నదో తండ్రి, అటు వర్తమానము ప్రతి బిడ్డకు అనుగ్రహించి దీవించిన వేసినాము నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడే మన ఆలోచనకర్త, గాడ్ మై కౌన్సిలర్ అనే టాపిక్ మీద ఈరోజు మనం కొన్ని మాటలు మనం చూసుకుంటాం. యెషయా గ్రంథం 55 అధ్యాయము 6వ వచనం నుండి తీసుకున్నట్లయితే మరి 8వ వచనం స్ట్రెస్ చేసి మనం కొన్ని మాటలు 8, 9 వచనాలు మనం చూసుకుందాము. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుడికి మహిమ కలుగుగాక. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు. మరి ఆయన అంటున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావని మాట్లాడుతుంటున్నాడు. మరి ఈ తలంపుల గురించి కొన్ని మనం ఆలోచన చేసినట్లయితే మరి నిశ్చయంగా దేవుడు అన్నట్లు మరి ఆయన తలంపులు ఏ విధంగా ఉంటాయని కొన్ని విషయాలు మనం బైబిల్లో నుండి కొన్ని వాక్యంలో మనం మరి తీసుకొని చెప్పుకుందాం. ఈ రోజున కీర్తనలు 145 3వ వచనంలో, యెహోవా మహత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రం నొందదగిన వాడు, ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. కాబట్టి ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటిది అని అంటే, ఆయన మహత్యం గల దేవుడు అండ్ ఆయన అధిక స్తోత్రం నొందదగిన వాడు. కాబట్టి ఆయన మహత్యమును గ్రహింప శక్యమైనది కాదు. ఎందుకంటే ఆయన ఒక నరుడు కాడు, ఆయన దేవుడై ఉన్నాడు. అలాగనే మరి మరి వాక్యం సెలవిస్తుంది, దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏది సిద్ధపరిచానో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయములకు గోచారం కాలేదంటే నిశ్చయంగా మరి దేవుడు ఒక వ్యక్తి పట్ల ఏదైతే అనుకుంటున్నాడో, ఏ తలంపులు అతడు కలిగి ఉంటున్నాడో మనం తెలుసుకోవడానికి అది మనకు ఊహ కందనిది. మరి ముఖ్యంగా ఇక్కడ ఈ వాక్యంలోనైతే మరి తను ప్రేమించు వారి కొరకు ఆయన ఏమి సిద్ధపరిచి ఉంటున్నాడో, ఏమేమి విషయాలు, ఏమేమి ఈవులు సిద్ధపరిచి ఉంటున్నాడు, ఏమేమి ప్రణాళికలు కలిగి ఉన్నాడో, ఏమేమి తలంపులు కలిగి ఉన్నాడో నిశ్చయంగా మానవులైన మనము మరి అవి కనీసము మన అలాంటివి మన కంటికి కనబడదు, చెవికి వినబడదు, మనుష్య హృదయములకు గోచారం కాలేదు. ఎంతగానో మనం ఆలోచన చేసినా కానీ ఆయన యొక్క ఆలోచన ప్రకారం మనం ఎన్నడూ కూడా ఆలోచన చేయలేము. కాబట్టి మరి ఇంకొక విషయం ఏంటిది అనంటే, దేవుడి గురించిన జ్ఞానమును కలిగి ఉంటున్నామా, ఎంతవరకు దేవుడి విషయంలో అటువంటి జ్ఞానం మనం కలిగి ఉన్నామని మనం చూసినట్లయితే మరి దేవుని జ్ఞానం లేకపోవట నా జనులు నశించుచున్నారు, జ్ఞానం లేక నశించుచున్నారు అంటున్నాడు. మరి దేవుడి గురించిన జ్ఞానం లేక మరి నా జనులు నశించుచున్నారు అంటున్నాడు. అది ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే మనం గమనించినట్లయితే ఈ యొక్క మాటలలో ఏంటిది అనంటే, జ్ఞానం లేని వారిగా మనం ఉండి మరి మనము ఆయనని ఆధారము చేసుకోకుండా మరి ఆయన యొద్ద ఏది కూడా మరి మన యొక్క తలంపులు చెప్పకుండా, లేక ఆయన యొద్ద మనం విచారణ చేయకుండా మనము మరి జ్ఞానుల వలె కాకుండా మరి మనం ఏ విధంగా ఉంటున్నామంటే జ్ఞానం లేకపోవటం. ఎందుకంటే మరి ఆయన యొద్దకు వచ్చి మనం ఏ విషయంలో కూడా మనం ఆయనతోటి మనం ఆయనను సంప్రదిస్తలేము, ఆయన యొద్దకు వస్తలేము, ఆయనను అడగడం లేదు. మరి ఏ విషయంలో కూడా మరి చూసినట్లయితే అంత దేవుడికి విరోధంగా మరియు దేవుడికి మరి బహు దూరమైన ప్రజలుగా మనం ఉంటున్నాము. అన్ని విషయాలలో మనది మనమట్టుకు మనం అనుకుంటున్నాము, నేను దేవుడి యొక్క మరి మార్గంలో నడుస్తున్నానని మన స్వంత తలంపులని ఆధారం చేసుకుంటూ మనం ముందుకు సాగి వెళ్ళిపోతున్నాము. మన జీవితం అలాగనే మరి గడిచిపోతుంటుంది. యెషయా గ్రంథం 31వ
30వ అధ్యాయం 1వ వచనంలో లోబడని పిల్లలకు శ్రమ పాపమునకు పాపమును కూర్చుకొని ఉన్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయదురు అని చాలా స్పష్టంగా రాసినది. మరి లోబడని పిల్లలకు శ్రమ ఈ రోజులలో మనం చూస్తుంటున్నాము. మరి పిల్లలు తల్లిదండ్రులకు లోబడటం లేదు. అలాగనే మరి పెద్దలకు కూడా లోబడటం లేదు. వారి జీవితం అంతా అయోమయంగా ఉంటున్నది. మరి చాలాసార్లు వారు ఎటువైపు ఏమి ఆలోచన చేస్తుండ్రు అనేది మరి పెద్దలైన మనకు అర్థం కావడం లేదు. అలాగనే వారికి కూడా అర్థం కావడం లేదు. చాలా విషయాలలో మరి వారు మరి దేవుడి యొద్దకి రావటమే మర్చిపోతున్నారు. మరి వీళ్ళు లోబడకుండా ఉంటున్నారు. దేవుడికి లోబడకుండా ఉంటున్నారు. ఆ దేవుడి గురించిన జ్ఞానమును వీరు సంపాదించుకోవడం లేదు. మరి పాపములకు పాపము కూర్చుకుంటున్నారంట. అధిక పాపము చేస్తుంటున్నారు. ఎందుకనగా ఈ లోకంకి వచ్చిన తర్వాత మరి యేసుని వెంబడిస్తున్న కుమారుడుగా మనం అంటున్నాం. కానీ ఆయనకు ఆలోచన చొప్పున మనం నడవడానికి మరి ఇష్టపడడం లేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు లోబడడం అనేది మనకు ఇష్టం లేదు. కాబట్టి ఇటు విషయంలో మనం ఏం గ్రహిస్తున్నామని అంటే మరి దేవుడి యొద్దకు రావటం కూడా మనం చేయటం లేదు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, చాలా బిజీ లైఫ్ అంటున్నారు. దేవుడి యొద్దకి రావడానికి మరి మాకు సమయం లేదు అనేసి మరి ఎంత సమయము మరి దేవుడికి ఇవ్వగలుగుతున్నాం. యవనస్తులని మరి డ్యూటీలు చేసేవారు వీళ్ళని అడిగినట్లయితే మేము చాలా బిజీ, మా లైఫ్ అంతా కూడా చాలా బిజీగా ఉన్నది, మాకంత సమయం లేదు దేవుడితోటి మరి మరి ప్రేయర్కి మాకంత సమయం మేము ఇవ్వలేమంటున్నారు. వారు దేవుడి యొద్దకు వచ్చి వారు విచారణ చేయటం లేదు, ప్రార్థించడం లేదు. అలాగే దేవుడి యొక్క వాక్యమును వారు చదవటం లేదు. అలాంటప్పుడు మరి లోకపరమైన జ్ఞానం వారి లోపల నిండుకొని ఉంటున్నది. అలాగ వారు మరి లోబడకుండా, దేవునికి లోబడకుండా ఉన్నచో మరి వారికి లోబడని పిల్లలకు శ్రమ అని దేవుడు మాట్లాడుతుంటున్నాడు. మరి వారు నన్ను అడగక ఆలోచన చేయదురు. దేవుడి యొద్ద వారు అడగడం లేదు. ప్రభువా, ఇది సరైనదేనా, ఇది మంచిదా, ఎవరెవరినో సంప్రదిస్తాము, ఎవరెవరి దగ్గరనో వెళ్ళగలుగుతున్నాం. కానీ దేవుడి యొద్దకు వచ్చి, దేవా మరి ఇది నీకు ఇష్టమైందేనా, ఇది నేను చేయగలుగుతానా, ఇది నేను చేయవచ్చా అనే విషయాలు మనం అడగడం లేదు. మరి ఇటు విషయంలో కూడా మనం చూసినట్లయితే దాని తర్వాత మరి కూడా మనం చూస్తున్నాము, నా ఆత్మ సమీపింపని సంధి చేసుకుందరు. వీళ్ళు ఏ విధంగా ఉంటున్నారంటే ఈయన ఆలోచన, దేవుని యొక్క ఆలోచన మరి దాని ప్రకారం నడవకుండా నా ఆత్మ నియమింపని సంధి వీరు చేసుకుంటున్నారు. ఆయన ఆత్మ నియమింపని సంధి అంటే రాజీ పడిపోతున్నారు, సంధి పడుతున్నారు. ఏకభావంతో మరి లోకపరంగా ఎవరెవరైతే ఉంటున్నారో కొన్నిసార్లు వారి యొక్క ఫ్రెండ్స్ని ఆశ్రయిస్తుంటున్నారు, కొన్నిసార్లు మరి లోకులని ఎవరైనా సరే వారు ఆశ్రయిస్తుంటున్నారు. కానీ దేవుడి యొద్దకు వచ్చి మరి దేవుడి యొక్క ఆలోచన చెప్పిన నడవడానికి మీరు ప్రయాసపడడం లేదు. అయితే మరి 2వ వచనంలో కూడా యెషయా గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం చేస్తుంటున్నాం. మరి దేవుడి మాటలు మాట్లాడుతూ వారు నా నోటి మాట విచారణ చేయక వారు బలము చేత తమ్మును తాము బలపరచుటకు. ఇక్కడ మనం గమనిస్తుంటున్నాము, వారు బలము దేనికి సాదృశ్యం ఉన్నది అంటే లోకంలో ఉండే దుష్టుడికి మరియు సాదృశ్యంగా ఉంటున్నది. మరి ఆ విధంగా మరి దుష్టపు ఆలోచన చేసే వారి యొద్ద వీరు పోయి మరి విచారణ చేస్తూ మరి వారు బలం చేత తమ్మును తాము వాళ్ళు బలపరుచుకుంటున్నారు. అంటే అది ఒక్కొక్కసారి వాళ్ళ ఫ్రెండ్స్ మాటలు కావచ్చు, ఒక్కొక్కసారి మరి ఎవరితోటైతే మరి జీవిస్తున్నారు వారి దగ్గర అంటే చుట్టుప్రక్కల ఉండేవారు మరి వారు కూడా ఎలాంటి ఆలోచన ఇస్తున్నారు, చాలా మటుకు మరి వాళ్ళ ఆలోచనకి ముందు ప్రాముఖ్యత ఇస్తూ మరి దేవుడి యొక్క మాటలని త్రోసివేసినట్లు అవుతున్నది. కాబట్టి వారు ఐగుప్తులకి మరి ప్రయాణమై కూడా వెళ్తుంటున్నారు. అంటే వారు కేవలం వాటి ఆలోచనలు తీసుకోవటమే కాకుండా వారి యొక్క మరి వారు ఎటు చెప్తున్నారో అటువైపు పయనించి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే
మరి మనం గమనించినట్లయితే మరి ఆ, ఉమ్, కీర్- ఆ, సామెతల గ్రంథంలో కూడా ఒక చక్కటి మాట వ్రాయబడింది. మరి సామెతలు 14:12 ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. అయితే మనము తీసుకున్న ఆ ఆ వాక్యము ఆధారం చేసుకున్నాము. అది ఏంటిది అని అంటే, నా తలంపులు నీ తలంపులు వంటివి కావు, నా త్రోవలు నీ త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆ ఆకాశంలో భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, నా మార్గముల కంటే నీ మార్గముల కంటే నా మార్గములు, నీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవేమి మాట్లాడుతున్నాడు దేవుడు. మరి ఆ, ఇక్కడ ఈ వాక్యంలో మనం ఇందాక చదివిన వాక్యంలో ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదంట, అయితే తుదకు అది మరణమునకు ఆ, త్రోవ తీయును. కాబట్టి ఈ విధంగా మనం చూస్తుంటున్నాం. అయితే ఒక వ్యక్తి ఏమని అనుకుంటాడంటే, నేను సరైన విధంగానే నేను నడుచుకుంటున్నాను అని అనుకుంటాడంట. అంటే ఎలాంటి మార్గము మరి ఎంచుకుంటున్నాడని మనం గమనించినట్లయితే, అతడు మరి అతడికే తెలియదు కొన్నిసార్లు. అలాంటి ఒక అతడి దృష్టికి ఏది సరైందో ఆ మార్గంలో వెళ్ళిపోతున్నాడు. అయితే అది ఆ నాశనంకు లేక మరణంకు దారి తీస్తున్నట్టు, ఆ దారి ఆ మరణంకి త్రోవని చూపుతున్నట్టు కూడా మనకి కనబడుతున్నది. కాబట్టి మన దేవుడు ఏమని చెప్తున్నాడు? ఐ ఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని మనతో మాట్లాడుతుంటున్నాడు కదా. మరి అట్టి జీవం కలిగిన దేవుణ్ణి మనం ఆలోచన చేయకుండా, ఆయన యొక్క ఆయన మార్గంలో నడవకుండా మనం ఎంతగానో ఆయన నుండి దూరంగా వెళ్ళిపోతున్నాము, బహు దూరంగా వెళ్ళిపోతున్నాము. అయితే యాకోబు పత్రిక 4:8 కూడా ఒక మాట రాసినది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునడి, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. కాబట్టి మానవుడు ఏ స్థితిగతులలో ఈరోజు ఉంటున్నాడంటే, దేవుడి యొద్దకి రాలేని పరిస్థితిలో ఉంటున్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మరి నా యొద్దకు రమ్మని అంటున్నాడు. అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. మీరు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. తర్వాత అంటున్నాడు, పాపులారా, మీ యొక్క చేతులు బాగుగా కడుక్కునండి, అంటే శుభ్రం చేసుకునండి. ద్విమనస్కులారా అంటే రెండు విధాలుగా ఆలోచన చేసేవారు, మరి రెండు విధాలుగా నడుచుకునేవారు కూడా ఉంటున్నారు వీళ్ళు. కాబట్టి వీరి యొక్క హృదయములను పరిశుద్ధపరచుకోండి అని దేవుడు మాట్లాడుతున్నారు. మరి మీరు పరిశుద్ధపరచుకోవాలి మీ హృదయములను పరిశుద్ధపరచుకొని నా యొద్దకు వచ్చినప్పుడు మరి ఆ దేవుడి యొక్క తలంపులు ఏ విధంగా ఉంటున్నాయి, మార్గంలో ఏ విధంగా ఉంటున్నాయి, భూమి కంటే ఆకాశం ఎత్తుగా ఉన్నాయో మరి ఆయన మార్గంలోనూ తలంపులు ఆ విధంగా. దేవుడి కృప సంఘం అంతటికి ఈ రోజు ఎల్లకాలము దయచేయను కాక. ఆమేన్.